ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు. ధనము గల వానికి అనేక మంది స్నేహితులు ఉంటారు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పనుకోబోయే వరకు వారికి ప్రతి ఖర్చు అతను పెడుతూ ఉంటాడు. తినే దగ్గర నుంచి తాగే దగ్గర వరకు ఏమడిగినా కాదనకుండా కొదువు లేకుండా వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉంటాడు గనక అనేక మంది స్నేహితులు ఉంటారు. అదే దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. దరిద్రుడు తన స్నేహితులు ఎందుకు పోగొట్టుకుంటాడు? వారికి ఏమడిగినా ఇవ్వలేడు. ఎందుకంటే తన కాడ డబ్బు లేదు కనుక వాడు అయినప్పుడు ఇవ్వలేనప్పుడు ఈ స్నేహితులు ఏమనుకుంటారు? అవసరంలో మనకు ఉపయోగపడ్డ వీడికాడ ఏమీ లేదు, వీడెప్పుడు అప్పులో వాడాను, వీడితో మనకు స్నేహం చేయటం కంటే వాడితో స్నేహం చేయటం మంచిది. ఎందుకంటే దరిద్రుడికి స్నేహితులు ఉండరండి. వాడి స్నేహితులు ఉండరు. ఎందుకు ఉండరంటే వాడి అవసరానికి ఏమి ఇవ్వలేడు. వాడి అవసరమే వాడు గడుపుకోవడం కష్టంగా ఉంటుంది. ఎదుటివాని అవసరానికి ఏమి ఇవ్వగలడు? ఇవ్వలేనప్పుడు స్నేహితులు ఎలా ఉంటారు? ప్రియమైన స్నేహితులారా, ఆలోచించండి. ధనవంతుడు ఎప్పుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే వాని అవసరం కొరకు మనకు అడిగిందల్లా ఇచ్చి ఖర్చు పెడుతూ మనకు ఉపయోగించుకుంటాడు. కానీ దరిద్రుడు ఉపయోగించుకోడండి. అవసరంలో మనం ఉపయోగపడితే ఎప్పుడు మనల్ని గుర్తించుకుంటాడు. ఈ దినాన నీవు నేను ఎలా ఉన్నాం? ధనవంతుడితో స్నేహం చేసేవారిగా ఉన్నామా? దరిద్రుడితో స్నేహం చేసేవారిగా ఉన్నామా? ధనవంతుడితో స్నేహం చేస్తే ఎప్పుడూ మనకి ఆనందమే అని మీరు అనుకుంటున్నారేమో. దరిద్రుడితో స్నేహం చేస్తే వాడు ఎప్పుడు కూడా మనలను ప్రేమిస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం చేసిన మేలును తెలుసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు. ధనము గల వానికి అనేక మంది స్నేహితులు ఉంటారు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పనుకోబోయే వరకు వారికి ప్రతి ఖర్చు అతను పెడుతూ ఉంటాడు. తినే దగ్గర నుంచి తాగే దగ్గర వరకు ఏమడిగినా కాదనకుండా కొదువు లేకుండా వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉంటాడు గనక అనేక మంది స్నేహితులు ఉంటారు. అదే దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. దరిద్రుడు తన స్నేహితులు ఎందుకు పోగొట్టుకుంటాడు? వారికి ఏమడిగినా ఇవ్వలేడు. ఎందుకంటే తన కాడ డబ్బు లేదు కనుక వాడు అయినప్పుడు ఇవ్వలేనప్పుడు ఈ స్నేహితులు ఏమనుకుంటారు? అవసరంలో మనకు ఉపయోగపడ్డ వీడికాడ ఏమీ లేదు, వీడెప్పుడు అప్పులో వాడాను, వీడితో మనకు స్నేహం చేయటం కంటే వాడితో స్నేహం చేయటం మంచిది. ఎందుకంటే దరిద్రుడికి స్నేహితులు ఉండరండి. వాడి స్నేహితులు ఉండరు. ఎందుకు ఉండరంటే వాడి అవసరానికి ఏమి ఇవ్వలేడు. వాడి అవసరమే వాడు గడుపుకోవడం కష్టంగా ఉంటుంది. ఎదుటివాని అవసరానికి ఏమి ఇవ్వగలడు? ఇవ్వలేనప్పుడు స్నేహితులు ఎలా ఉంటారు? ప్రియమైన స్నేహితులారా, ఆలోచించండి. ధనవంతుడు ఎప్పుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే వాని అవసరం కొరకు మనకు అడిగిందల్లా ఇచ్చి ఖర్చు పెడుతూ మనకు ఉపయోగించుకుంటాడు. కానీ దరిద్రుడు ఉపయోగించుకోడండి. అవసరంలో మనం ఉపయోగపడితే ఎప్పుడు మనల్ని గుర్తించుకుంటాడు. ఈ దినాన నీవు నేను ఎలా ఉన్నాం? ధనవంతుడితో స్నేహం చేసేవారిగా ఉన్నామా? దరిద్రుడితో స్నేహం చేసేవారిగా ఉన్నామా? ధనవంతుడితో స్నేహం చేస్తే ఎప్పుడూ మనకి ఆనందమే అని మీరు అనుకుంటున్నారేమో. దరిద్రుడితో స్నేహం చేస్తే వాడు ఎప్పుడు కూడా మనలను ప్రేమిస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం చేసిన మేలును తెలుసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్.